కాటుక దిద్దితే చీకటని, కిరణం వాలితే వేకువని, శృతిలయలే జతగా కరగని కలిమై, సరిగమలే తోడుగా చెరగని చెలిమై, శృతిలయలే జతగా కరగని కలిమై, సరిగమలే తోడుగా చెరగని చెలిమై. ఈశ్వరమే భాస్వరమై కనలేదా, ఈశ్వరమే భాస్వరమై కనలేదా, మది కొలనులోని ఆశలతో తామర కన్నులతో, ఈ మనో నేత్రాలతో, Black flowers of music, black flowers of music. నమస్తే, నమస్కారం. వెల్కమ్ టు సిఎంఆర్ విశాఖ బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్. చిన్నారులు నేత్రానందంగా మనకి కనువిందు చేస్తున్నారు. ముద్దు ముద్దుగా ఉండేటువంటి ఈ చిట్టి చిట్టి పిల్లలు పాడుతూ ఉంటే కనుల పండుగగా ఉంటుంది, వీణులు విందుగా ఉంటుంది. కానీ దృష్టి లోపం ఉన్నటువంటి ఈ పిల్లల్ని అయ్యో దృష్టి లేదే అనే సానుభూతి కోణం నుంచి చూడకండి, వాళ్ళ దృష్టి కోణం అర్థం చేసుకోండి. వాళ్ళ కలల్ని సాకారం చేయడానికి సగర్వంగా ఈటీవీ అందిస్తున్న ఈ ప్లాట్ఫామ్ బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో విరబోసిన ఈ వీరి బాలలు ప్రిలిమ్స్ దశలో ఉన్నారు. మరి ప్రిలిమ్స్ నుంచి సెమీస్ కి, సెమీస్ నుంచి ఫైనల్స్ కి 4 పిల్లలు చేరుకుంటారు. ఆ 4 పిల్లల్లో టాప్ 4 లో మొదటి స్థానంలో 1,00,000, రెండో స్థానంలో 75,000, మూడో స్థానంలో 50,000, నాలుగో స్థానంలో 25,000 ప్రైజ్ మనీ గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్. ఈ ప్రైజ్ మనీ స్పాన్సర్ చేస్తున్నారు సిఎంఆర్ విశాఖ. మరి ఈనాటి ప్రిలిమ్స్ ఎపిసోడ్ లో మనతో 6 పిల్లలు ఉన్నారు. సరిగా మా టీం నుంచి ఉన్న ఈ 6 పిల్లలు ఎలా పాడతారో, నెక్స్ట్ లెవెల్ కి చేరుకోవడానికి వాళ్ళ ప్రయత్నం ఎలాంటిదో చూద్దాం. ఈ ప్రయత్నంలో పిల్లల్ని ఆశీర్వదించడానికి, వారిని గైడ్ చేయడానికి, జడ్జ్ చేయడానికి మనతో 2 ప్రముఖ జడ్జెస్ ఉన్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ యాక్టర్ ఆర్పి పట్నాయక్ గారు, నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. అలాగే అవరీ స్వీట్ సింగర్ గోపికా పూర్ణిమ అండ్ కీరవాణి ఆర్కెస్ట్రా ఫ్రమ్ వైజాగ్, వెల్కమ్ టు యూ ఆల్. అండ్ సరిగమా టీం నుంచి మాతో ఉన్నారు 6 గడుగ్గాయలు, పిడుగ్గాయలు. హలో కిడ్స్, హాయ్ హాయ్. సో ఈ 6 తమ పాటలతో మనని పరవశింపచేయడానికి సిద్ధంగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ సిఎంఆర్ విశాఖ బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్. ఈ రోజు ఎపిసోడ్ లో మా ఫస్ట్ పార్టిసిపెంట్ కాకినాడ కాజా సువర్ణ జ్యోతి ఆజా. జ్యోతి డార్లింగ్, పై నుంచి కింద వరకు ఆరెంజ్ లో మెరిసిపోతున్నావు, మిల్ల మెరిసిపోతున్నావు. థ్యాంక్ యూ మేడం. ఏమిటి సంగతి, వాళ్ళు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నావు. ఏం పాట ఎంచుకున్నావేంటి? నీ స్నేహం మూవీ నుంచి చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మ. ఓకే రైట్. చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మ, ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా. నువ్వలే మనసు పడు పాదమా, ఊహలే ఉలికి పడు ప్రాయమా. హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మ, ఆమని మధువనమా, ఆమని మధువనమా. చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా, ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా. సరిగసా సరిగసాని
వెన్నెలలు పండు వెన్నెలలు పసితనాలు పరువాల వెల్లువలు కలిపి నిన్ను మలిచాడు ఏమో బ్రహ్మ. పచ్చనైన వరి చేల సంపదలు అచ్చ తెలుగు మురి పాల సంగతులు కళ్ళ ముందు నిలిపావి ముద్దుగుమ్మ. పాలకడలి కెరటాల వంటి నీలే తాడుగుతన ఎదను నింటి నేలమ్మ పొంగినమ్మా. ఆగని సంబరమా ఆగని సంబరమా. సగమదారిస సనిగమద సగ సగ సమగ సగమద నిద మగమద నిస సనిస సని 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 సగారిస సనిస సని 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 సగారి రాగ నిన్ని దద నిద సపా. వరములెన్ని నిన్ను వెంట పెట్టుకుని ఎవరి ఇంట దీపాలు పెట్టమని అడుగుతున్నవి కుందనాల బొమ్మ. శ్రీహరిగా మారునని రాసి పెట్టి ఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా. అన్నమయ్య శృంగార కీర్తనల వర్ణనలకు ఆకారమైన బంగారు చిలకవమ్మా. రాముని సుమశరమా రాముని సుమశరమా. చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా. ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా. నువ్వలే మనసు పడు పాదమా. ఊహలే ఉలికి పడు ప్రాయమా. హిందోళంలా సాగే అందాల సెలైరమ్మ. ఆమని మధువనమా మధువనమా. చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా. ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా. జ్యోతి వండర్ఫుల్ బేబీ. థ్యాంక్ యూ మేడం. నీ ఏకాగ్రత చూసి ముచ్చటేసింది. అసలు ఎక్కడ తొడక్కుండా బెడక్కుండా పొరపాటున కూడా కదలకుండా వండర్ఫుల్ నాన్న. దాట్స్ ది ఫోకస్ దట్ దే హ్యావ్, ద మెమరీ దట్ దే హ్యావ్. థ్యాంక్ యూ మేడం. బ్లెస్డ్ యూ గైస్. ఈ పాట పాడింది గాయని ఉషా. అండ్ ఈ పాట నువ్వు పాడింది ఎవరి ముందో తెలుసా? ఈ పాట మ్యూజిక్ డైరెక్టర్, ఈ పాటని స్వరపరిచిన కంపోజర్ ముందు ఈ పాట నువ్వు పాడావు. ఎవరో కాదు, ఆర్పి పట్నాయక్ గారే ఈ పాటను స్వరపరిచారు. నీ స్నేహం చిత్రానికి మ్యూజిక్ అందించింది మన ఆర్పి గారే. ఇప్పటి వరకు మిమ్మల్ని జడ్జ్ చేస్తున్న ఆర్పి గారే మ్యూజిక్ కంపోజర్. ఇప్పుడు ఎలా ఉంది? చాలా హ్యాపీ. వండర్ఫుల్. ఆర్పి గారు, మీ పాట ఈ చిన్నారి నోటి వెంట వింటుంటే మీకు ఎలా అనిపించింది? చాలా బాగా పాడాము. థ్యాంక్ యూ సార్. మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన చాలా ఉంది మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డెడికేషన్, మీ ఇన్వాల్వ్మెంట్. నువ్వు పాడుతుంటే నాకు రామానాయుడు స్టూడియోలో ఈ పాట రికార్డింగ్ చేస్తున్నప్పుడు 2 గంటల్లో రికార్డ్ చేసి ఈ పాట మొత్తం కంపోజ్ చేసి రికార్డ్ చేసి షూటింగ్ పంపించాల్సి వచ్చింది. సాహిత్యం సార్ ఇంకెవరు? ది గ్రేట్ సీతారాం శాస్త్రి గారు, మా గురువు గారు. యాక్చువల్లీ ఇది మొత్తం టీమ్ వర్క్ అనమాట. అందరం అప్పుడు ఒక సినిమా రీ రికార్డింగ్ జరుగుతుంది, వేరే సినిమా రీ రికార్డింగ్. ఆ టైంలో ఈ సాంగ్ ఇమీడియట్ చేయాలంటే అందరం కలిసి అక్కడ గ్యాదర్ అయ్యి కోరస్ సింగర్స్, సితార్ ప్లేయరు అందరూ ఉంటారు. రీ రికార్డింగ్ అంటే వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి పాట చెప్పి టక 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 అప్పటికప్పుడు అలా పాట పుట్టింది. అక్కడే పుట్టడం, అక్కడే రికార్డ్ చేయడం, అక్కడే పంపించడం షూటింగ్ జరిగింది. అండ్ ఉషాకి ఈ పాట పాడినందుకు నంది అవార్డు కూడా వచ్చింది. సో యాజ్ అ సింగర్ తనకి పరీక్ష పెట్టారు. 2 గంటల్లో పాట పుట్టడము రికార్డ్ అవ్వడం అయిందంటే సింగర్గా తనకి పరీక్ష. అంటే ఇలాంటి పాటలు సింగర్స్, ప్రొఫెషనల్ సింగర్స్కి పాడడానికి చాలా ఈజీ. ఎందుకంటే పాడాలనే ఉత్సాహం ఎక్కువ పెరుగుతుంది ఇలాంటి పాటలు పాడేటప్పుడు. కోటి గారు పర్టికులర్గా ఈ పాట విన్నప్పుడు నీ మీద ఈర్షగా ఉందయ్యా అన్నారు. ఇలాంటి మంచి పాట కంపోజ్ చేసే అవకాశం నా కోసం నేను వెయిట్ చేస్తున్నాను. అంటే ఈర్ష అంటే ఆయనలో ఉండే ఒక పాజిటివ్ థాట్తో బ్లెస్సింగ్ అనమాట. ఆయన చెప్పిన మాట చాలా బాగా చేసే ఆర్పి అని చెప్పారు.
అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అది ఎప్పుడు గుర్తుంచుకుంటున్నాను బ్లెస్సింగ్. అది అంటే దీస్ ఆర్ ది థింగ్స్ మీ వల్ల మాకు రికలెక్షన్ వస్తుంది. ఒక్కటే అంత ఏంటంటే అంటే ఆ రోజంతా మీకు గుర్తు రావడానికి ఎంత సిన్సియర్ గా పాడిందో, కేవలం తేలిగ్గా పాడలేదు. అవును తనలో ఉన్న గ్రిట్ అంతా పిట్టలాంటి మనిషి అంత గట్టిగా నుంచుని పాడుతుంటే ఎంత ముచ్చటేసిందో నాకు. అవును అవును డెఫినెట్గా. బట్ దెన్ యాజ్ అ సింగర్ మస్ట్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ హర్. గోపిక గారు, మీ అభిప్రాయం ఏంటండి? డెఫినెట్గా అదే చెప్పబోతున్నాను. ఎంత అద్భుతంగా పట్నాయక్ గారు ఈ సాంగ్ కంపోజ్ చేశారు. అండ్ ఎంతో చక్కగా ఉషా పాడింది. అండ్ నంది అవార్డు కూడా వచ్చింది. అండ్ స్వర్ణజ్యోతి మేడం నువ్వు అంత చక్కగా పాడాను నాన్న. అండ్ ఈ పాట అంత ఈజీ కాదు పాడడానికి, డెఫినెట్గా ఈజీ కాదు. లైవ్ షోస్లో కూడా మనం తక్కువ వింటాం ఈ పాట పాడడానికి. సాధారణంగా ఎవరు అటెంప్ట్ చేయరు, ఎందుకంటే వెంటనే వస్తుంటాయి స్వరాలు, వెంటనే పల్లవి చరణం, మళ్ళీ మధ్యలో కోరస్ కూడా స్వరాలు వస్తాయి. అది కూడా తను విడవకుండా పాడింది. అండ్ మధ్యలో హిందోళ్ళలో ప్రయోగం, ప్రయోగం ఇవన్నీ కూడా అంత ఈజీ కాదు. అవన్నీ కరెక్ట్గా నోట్స్ అన్ని అలైన్ అవ్వడానికి, అది మనం కరెక్ట్గా శృతిలో వినిపించడానికి అంత ఈజీ సాంగ్ కాదు. యాజ్ అ ప్రొఫెషనల్ నేను చెప్తున్నాను. అది తను చాలా అలవోకగా పాడింది. అది ఏది ఎక్కడ మిస్ అవ్వకుండా. వెరీ గుడ్, వెరీ హ్యాపీ. అండ్ ఝాన్సీ గారు మీ కళ్ళు కూడా చెమర్చాయి, నేను అబ్జర్వ్ చేశాను. అసలు పిల్లలు పాడుతుంటే ఇట్స్ సచ్ అ వండర్ఫుల్ ఫీలింగ్. సో ఇవన్నీ నీకు బ్లెస్సింగ్స్ సుమనజ్యోతి, థ్యాంక్ యూ మేడం. కదా ఎంత మంచి అవకాశం కదా నీకు ఇక్కడ పాడడం అనేది. అవును మేడం. వెరీ గుడ్. అలాగే ఇలాంటి చిన్న చిన్న సజెషన్స్ కూడా తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. ఓకేనా? సరే మేడం. సిఎంఆర్ విశాఖ బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో తిరుపతి తీయందనాల్ని పంచడానికి మన ముందుకు వస్తున్నాడు రెడ్డప్ప. లెట్స్ వెల్కమ్ హిమ్. రెడ్డప్ప, నీ ఫేవరెట్ కలర్ బ్లాక్, నీ ఫేవరెట్ ప్రోగ్రామ్ బ్లాక్, అవునా? అవును మేడం. వండర్ఫుల్. ఈ రోజు ఏం పాట పాడుతున్నావు? నేను గోదావరి చిత్రం నుండి ఉప్పొంగెనే గోదావరి. వండర్ఫుల్ సాంగ్ రెడ్డప్ప. ఆల్ ది బెస్ట్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. షట్చమాన్ భవతి వేదం పంచమాన్ భవతి నాదం శృతి శిఖరే నిగమజరే పొంగెలే గోదావరి ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరి మాసీమకే చేనాంబరి వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే భూదారి ఏసై చాపదోసై నావవాసై వాలుగా చుక్కాడే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలోవరి గోదారిలో నీలాంబరి మాసీమకే చేనాంబరి. సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం వేసే అట్లు వేయంగానే లాభసాటి పేరం ఇళ్ళే ఊడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం
ఆరేసిటి అందాలన్నీ అడిగే నీటి రక్తం. ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ, నది ఊరేగింపులో పడవ మీద రాగా ప్రభువు తాను కాగా. ఉప్పొంగెలి గోదావరి ఊగిందిలే చేలోవరి, గోదారిలో నీలాంబరి మా సీమకి చేనాంబరి. గోదారమ్మ కుంకం బొట్టు దిట్టె మిరప ఎరుపు, లంకానాథుడింకాగనంటూ పండ్లు కొరుకు. చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి, సందేహాల మబ్బే పట్టె చూసే కంటికి. లోకం కాని లోకంలోన ఏకాంతాల వలపు అలబాపి కొండలా నలుపు కడగలేక నూతనకు రాగా. ఉప్పొంగెలి గోదావరి ఊగిందిలే చేలోవరి, గోదారిలో నీలాంబరి మా సీమకే చేనాంబరి. వెదలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి, శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి. ఏసై చాపదోసై నావ వాడ్సై వాలుగా, చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా. ఉప్పొంగెలి గోదావరి ఊగిందిలే చేలోవరి, ఊగిందిలే చేలోవరి, గోదారిలో నీలాంబరి మా సీమకి చేనాంబరి. వెల్ డన్ రెడ్డప్ప, సూపర్. థ్యాంక్ యూ మేడం. ఏ అంత మెత్తగా చెప్పావు? థ్యాంక్ యూ. గట్టిగా చెప్పు. థ్యాంక్ యూ మేడం. ఏ అనుమానాస్పదంగా ఏమైనా ఉందా? ఆర్పి గారు మీకేమనిపించింది ఈరోజు పర్ఫార్మెన్స్? కార్డేషన్ కరెక్టా మీరు వేసింది? ఎందుకో క్లాష్ అయింది తన వాయిస్కి కార్డ్స్కి. ఫస్ట్ పల్లవి ప్లే చేయండి కార్డ్. ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలోవరి, భూదారిలో నీలాంబరి మా సీమకే చేనాంబరి. వెదలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి, శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి. ఏసై చాపదోసై నావ వాడ్సై వాలుగా, చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీదేగా. ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలోవరి, భూదారిలో నీలాంబరి మా సీమకే చేనాంబరి. రెడ్డబ్బా, ఓవరాల్గా నీదే చిన్న ఫ్లాట్ ఉంది, రీచ్ అవ్వాలి కొంచెం ఆ కార్డ్కి వాయిస్. అంటే మెయిన్ సాంగ్ అంటే ఇప్పుడు పాడినప్పుడు కొంచెం మ్యాచ్ అయింది, కానీ మెయిన్ సాంగ్ పాడినప్పుడు బాగా ఫ్లాట్గా ఉంది వాయిస్ మొత్తం. అందుకే నువ్వు ఒక నోట్ తప్పు చేశానని ఫీల్ అవుతున్నావు చూడు. ఓవరాల్గా అది అయ్యేసరికి అక్కడ నువ్వు ఆటోమేటిక్గా వేరే నోట్కి వెళ్ళిపోయావు. అప్పుడు కొంచెం చాలా పెద్ద మిస్టేక్, అది చాలా చాలా జాగ్రత్తగా కరెక్ట్ చేసుకో. ఓకేనా? ఓకే సార్. గోపిక గారు, ఇవాళ రెడ్డబ్బకి అసలు సాటిస్ఫాక్షన్ లేదు కదా పాడిన దాని మీద అవును మేడం. కదా, పర్వాలేదు, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి కదా. కీబోర్డ్ అయితే కీస్ పర్ఫెక్ట్గా ఉంటాయి కాబట్టి అవి అలాగే ప్లే చేస్తాయి, మన గొంతు కదా అటు ఇటు అవుతూ ఉంటుంది. బట్ అది కూడా ట్రాక్లో ఉంచుకోవాలి, ముఖ్యంగా కాంపిటీషన్లో. ఓకేనా? ఓకే మేడం. సిఎంఆర్ విశాఖ బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో ఇప్పుడు మన ముందుకు రాబోతోంది గీత. సిగన్ పసునంబా, ఇవాళ ఏం పండుగ సిగన్ పసునంబా?
ఏమీ లేదు. ఏమీ లేదా? మరి గోపిక మేడం పట్టు చీర కట్టుకున్నారు, నువ్వు పట్లంగా వేసుకున్నావు, నేను పట్టు చీర కట్టుకున్నాను, ఆర్పి పట్నాయక్ గారు కుర్తా వేసుకున్నారు. మీరు వేసుకున్నారనే నేను వేసుకున్నాను. ఆహా, అంటే ఎక్స్పెక్టేషన్ చేసి అలా అంటావా? ఓకే, మొత్తానికి పండగ వాతావరణం ఉంది, బాగుంది చక్కగా. ఇవాళ ఏం పాటలతో పండగ చేయబోతున్నావు? చిరుత మూవీలో చమకా పాట. వావ్, గీతా మాధురి గారు లాస్ట్ ఎపిసోడ్లో వచ్చి వెళ్ళారు కాబట్టి నువ్వు ఆ పాట ఎంచుకున్నావా? అలా లేదు, ముందే ఎంచుకున్నాను చెప్పే. ముందే ఎంచుకున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ యూ. నిసగా సా సా స ని స ని సా, నిసగా సా సా స ని స ని సా, నిసగా సా సా స ని స ని సా ని దా. Say yo mama, say yo yo mama, say yo mama, say yo yo mama, say ba ba ba. చంకా చంకా చంకీరే చిన్నారి చింగారే, బెల్లక పలికే చిల్కేలే కుల్కేటి కల్కేరే. చంకా చంకా చంకీరే చిన్నారి చింగారే, బుట్టుకో పట్టుకో చుట్టుకోరే సన్నాయి పల్కేరే. నీలో బుస కొడుతున్నా ఆసే పసి కడుతున్నా ఒరివిది ఆచారా. ఈడే బలి పెడుతున్నా ఓని బలపడుతున్నా ముదిరిన వైకానా. సైకిల్ రాజా చే ఉల్లస్ పూజ చే పట్టేసి లేచా ఆజా. సాయసుకార రాణి చేసుకోన పోని చూసుకోన పాని కానీ చిరుతొస్తే పొత్తే చెయ్యాలా, విడిదిచ్చి వత్తా సియ్యాలా. చంకా చంకా చంకీరే చిన్నారి చింగారే, బలక పలికే చిల్కేలే కుల్కేటి కల్కేలే. ఏ ఏ ఏ ఏ. నాకు నాకు నాచోరే నాచోరే నాచోరే, నాకు 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 నాచోరే నాచోరే నాచోరే. తెల్లవారేరో దప్పిదీరారో విన్న పారేవో చెల్లిపోవారే. ముద్దు మేడాలో అప్పసొప్పాలో చిచ్చుగా చేసి తెప్పరెల్లాలే. దేహాల దాహాలు ఇవ్వేరే హాయిలు, నీతోటి సాగేటి ఈ చాటు లీలలు. ఐకలస రాజా చేయి పున్నగ పూజ సాయ్ అల్లెసి కోజా ఆజా. అసలము రోజా నీ గులామి రాజా సాయ్ కుసై కోజా ఆజా. చిరుతొస్తే పొత్తే చెయ్యాలా, విడిదిచ్చి వత్తా సియ్యాలా. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఆవ్ ఆవ్ మిరాబార్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఆవ్ ఆవ్ మిరాబార్. Shake you wanna beat now yo yo, make me wanna feel like now yo yo. Let's get it in the show sa. मेरी बाहों में जरा जाना, तुझे इश्क में कर दीवाना, नैनी तो कल से राना. शरणा ना 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 यो 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 घूम सूत्राले चित्त गियाना मत सोगा के पुत्त गल्लाले कन्न जादला रम्य रागाना पुत्त मीरा के बन्ने पानाले काकालू तीरा के पेयाली नलो नितोटी आड़ा के इरे डोललो. आई कलस राजा चे उल्लस पूजा चे पट्टे से ले जा आजा. साय सुकाना रानी चे सुकोना
చిరుతొస్తే పొత్తే చెయ్యాలా విడిదిచ్చి వత్తా చెయ్యాలా చిరుతొస్తే పొత్తే చెయ్యాలా విడిదిచ్చి వత్తా చెయ్యాలా. ఓ గీతక్క, ఆ గీతక్క పాట ఎరగదీసినావు కదా గీతక్క. ఆర్పి గారు ఎలా పాడింది? గీత ఉన్నప్పుడు ఎందుకు పాడదు ఇప్పుడు నాకు అర్థమైంది. ఏ గీత ఉడుక్కుంటదనే కదా. సూపర్ ఎనర్జీ ఉంది అబ్బా పాడేటప్పుడు. 2 చోట్ల కంగారు పడ్డావు కానీ అది తప్పు కాదు. అది ఆ స్ట్రెచ్ లో వెళ్తున్నప్పుడు అలాంటివి జరుగుతాయి. మంచి ఎనర్జీతో పాడు. గుడ్ లక్. గోపిక గారు సీగానే పసునాంబా మేడం పట్టులంగా వేసుకొచ్చి జామ్కా అని పడతారా? ముఖ్యంగా చరణం ఫస్ట్ లైన్ లో భలే గీత పడినట్టే అనిపిస్తుంది. గీతనే గీత కదా. ఎలాగా? కదా తెల్లవారేరో దప్పి తీరారో విండ పారేవో చెల్లిపోవాలే. బాగా పాడావు. వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం. వెరీ నైస్. సిఎంఆర్ విశాఖ బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో విక్రమ్ స్వామి నూజువీడి నుంచి రాబోతున్నాడు. అద్భుతమైన చక్కటి పాట పాడి వినిపించబోతున్నాడు. లెట్స్ సీ వాట్ విక్రమ్ హస్ గాట్ ఫర్ us. విక్రమ్ వికీరారా, హౌ ఆర్ యు టుడే? ఫైన్ మేడం. ఏం పాడబోతున్నావు? ఆ పాటలో ఏం గుర్తుంచుకోబోతున్నావు? ఇష్క్ మూవీ నుంచి అనూఫ్ ఫ్రెండ్స్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో అద్నం సమీ గారు పాడిన పాట పాడబోతున్నాం. ఓ ప్రియ ప్రియ. నీకు బాగా సూట్ అయ్యే పాట ఎంచుకున్నావు నాకు ఎందుకో అనిపిస్తుంది. ఎరగేసి చింపేసి పడేసాయి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. You are my honey, you are my Johnny Papa. Oh na 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 na. Oh ప్రియ ప్రియ, ఓ మై డియర్ ప్రియ, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్న ఊపిరిలో నువ్వేలే ప్రియా. ఐ లవ్ యూ అని పలికినదే నిన్ను తాకిన గాజైనా, అలిగిన నా చలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా. యు ఆర్ మై ఎవ్రీథింగ్, యు ఆర్ మై ఎవ్రీథింగ్, యు ఆర్ మై ఎవ్రీథింగ్, యు ఆర్ మై ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్. ఓ ప్రియా ప్రియా, ఓ మై డియర్ ప్రియా, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. ఒన్నానన్ననన్న, ఒన్నానన్ననన్న, ఒన్నానన్ననన్న. ఓ ప్రాయం నిన్నేదో సాయం అడిగిందా, దోబుచులాటే వయసు వాడిందా. తుళ్ళింత పేరే ప్రేమ అనుకుంటే నా పెదవి నిన్నే దాచుకుంటుంది. విడిగా నిన్న దళను నీకేం కానివ్వను, కదిలే నీ కళకు ప్రాణం నేను. ఏమంటావో ఏమంటావో, ఐ లవ్ యూ అని పలికినదే నిన్ను తాకిన గాజైనా, అలిగిన నా చెలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా. యు ఆర్ మై ఎవ్రీథింగ్, యు ఆర్ మై ఎవ్రీథింగ్, యు ఆర్ మై ఎవ్రీథింగ్, యు ఆర్ మై ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ 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 ఎవ్రీథింగ్. ఓ ప్రియా ప్రియా, ప్రియా ప్రియా. నువ్వు పాటగాడివా మాయగాడివా? సింగర్నే మేడం. అదే పాటగాడివే కానీ మాయగాడివి కూడా. లేదు మేడం. ఆర్పి గారు ఇప్పుడు ఏం చెప్పాలి, నేను కన్ఫ్యూజ్ అయిపోయింది పూర్తిగా. ఓ
ఇప్పుడు నన్ను కట్ సార్, మీరు జడ్జ్ చేయాల్సింది మా విక్రమ్ని. నేను మాయ చేశాడు అంటున్నానండి. ఆల్మోస్ట్ అద్నాన్ స్వామి గొంతుకు దగ్గరగా తీసుకెళ్ళి మాయ చేశాడని చెప్తున్నానండి. లేదు, విక్రమ్ స్వామి హ్యాస్ గాట్ హిజ్ ఓన్ వాయిస్. తను ఓన్ వాయిస్ ఓన్ టింజ్లో పాడతాడు. ఫస్ట్ టేక్ ఆఫ్ చూడు, అది పాడకుండా డైరెక్ట్ సాంగ్ స్టార్ట్ చేసి ఉంటే బాగుంటుండేదేమో అనిపించింది. అది తప్ప మిగతా కరెక్షన్ నేను చెప్పదలుచుకున్నాను. ప్రేమని చూస్తున్నా. అది నీ పని కాదు అసలు, అది ఎవరితో అవును అవును సార్. ఎందుకు నువ్వు మరి పాడినావు? అంటే అది కూడా ప్రాక్టీస్ చేసాను సార్. అవును, కానీ అది ఆ వాయిస్ ప్రాక్టీస్ వేరేగా ఉంటుంది. ఆ ఫాల్సెటో వాయిస్ దానికోసం మళ్ళీ సెపరేట్ ట్రైనింగ్ తీసుకోవాలి. అర్థమైందా? ఓకే సార్. అది యాక్చువల్గా ప్రాసెస్డ్ కూడా అండి. సో నువ్వు ఎంత ట్రై చేసినా, అందుకే దాన్ని కంప్రెస్ చేసి పాడడానికి ట్రై చేశాను. దట్స్ ప్రాసెస్డ్. అది రాదలా, ఎందుకంటే అది మెషిన్లో వేసి తిప్పింది కాబట్టి. బాగా పాడావు. తన వాయిస్ కొంచెం నేజల్ కల్చర్ ఉంటుంది కాబట్టి అద్నాన్ సామిలో మనకు అనిపిస్తుంది. బట్ తను సహజంగా తన గొంతు అలాగే ఉంది. కానీ మధ్య మధ్యలో అద్నాన్ సామి గారు పాడినట్టు ఆ మధ్యలో బ్రేక్స్ అవి మాత్రం యూడ్లింగ్స్ అవి అలాగే కరెక్ట్గా పాడడానికి ట్రై చేసాం. బాగుంది, వెరీ నైస్. ఏం లేదు చెప్పడానికి, ఏం లేదు. సిఎంఆర్ విశాఖ బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో నెక్స్ట్ మన ముందుకు వస్తుంది తిరుపతి నుంచి చంద్రరేఖ. చంద్రడాల్, ఏం పాడబోతున్నావు చంద్రడాల్? నేను ఇప్పుడు పాడబోయే పాట 100% లవ్ సినిమా నుంచి A²B². 100% నువ్వు బాగా పాడతావు అన్న కాన్ఫిడెన్స్ నాకుంది. పాడే. నాకు కూడా కాన్ఫిడెన్స్ ఉంది మేడం. సూపర్ మ్యాన్. నువ్వేనా చందు? నేనే. నువ్వేనా అది? నేనే చందు. పాడే పాడే పాడే. Hey, let's go. A²B² A+B whole square. Tom and Jerry war ki a time I don't care. Attack inka pilli meedake. Attack uvvu mullu meedake. Attack uvvu nippu meedake. Attack A²B² A+B whole square. Tom and Jerry war ki a time I don't care. చీటింగ్ మాటికి వెయిటింగ్ మీది రంగుల కోసం కాంపిటీషన్స్. అటాక్ చేప కుంగ మీదకే. అటాక్ చింక పులి మీదకే. అటాక్ కోని జీన్స్ మీదకే. అటాక్ A²B² A+B whole square. Tom and Jerry వాడికి ఏ టైం అయినా డోంట్ కేర్. చిటితల్లి, చిట్టి పాటను తీసుకున్నావు. చిటిగా ముద్దుగా పాడే ప్రయత్నం చేసావు. ఇవాళ అందరూ ఇప్పటి వరకు చూడు ఒక వైపే చూడు అంటూ వచ్చారు కదా, ఇవాళ రెండో వైపు చూపిస్తున్నారండి. అందరూ బాగా ఇమిటేట్ చేసేస్తున్నారు. స్వాతి గారిని బాగా ఇమిటేట్ చేస్తావు నువ్వు. ఆర్పి గారు మీరేమంటారు? అంచడానికి ఏం లేదు, లేదా? ఏమీ లేదు అంచడానికి. సూపర్ పాడింది. ఈ అమ్మాయి స్వాతిలో హీరోయిన్ అయిపోద్ది అంటారా, సింగర్ అయిపోద్ది అంటారా? స్వాతిలాగా హీరోయిన్ అవ్వాలనుందా? నాకు ఎలా అయినా ఓకే సార్. ఓ మంచి బిట్ ఏదైనా యాక్ట్ చేసి చూపించు. చందు ప్లీజ్. చందు, యాంకరింగ్ తప్ప ఏదైనా చేయు. చందు ప్లీజ్. యాంకరింగ్ చేస్తే మళ్ళీ ఆవిడ ఫీల్ అవుతా. చేస్తుంది ఒకవేళ. చందు నువ్వు నేను నీకు తర్వాత 2 చాక్లెట్లు. మేము 4 ఇస్తానులే. ఆవిడని పక్కన కూర్చోబెట్టి నువ్వు యాంకరింగ్ చేసినా పర్లేదు, చూద్దాం ఒకసారి. నమస్తే, నమస్కారం. సిఎంఆర్ బ్లాక్ ది ఫ్లాష్ ఆఫ్ మ్యూజిక్ కి స్వాగతం, సుస్వాగతం. ప్రోగ్రాం ప్రారంభమయ్యే ముందు జడ్జెస్ అందరినీ పరిచయం చేసుకుందాం ఒకసారి. ఆర్పి పట్నాయక్ గారు నమస్తే సార్. అండ్ గోపిక గారు నమస్తే మేడం. ఈ ఎపిసోడ్ లో బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ది వీక్ చెప్పే.
ఈ ఎపిసోడ్లో బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది ఎపిసోడ్ ఎవరు అనేది తేల్చే ముందుగా ఎందుకమ్మా సునీతి గారిని తీసుకొచ్చావు? నువ్వు ఝాన్సీ గారిని కదా యాంకరింగ్ చేస్తున్నావు, ఇప్పుడు సునీతి గారిని తీసుకొచ్చావు. పిల్లలందరినీ ఒకసారి వేదిక పైకి పిలిచేద్దాం. ఓ ఈ చందు లాస్ట్ సిరీస్లో నన్ను ఎవరో చేసినట్టున్నారు కదా ఇక్కడ. నేనే చేశాను మేడం. నువ్వేనా తల్లి? చెయ్యమ్మా, ఇంకోసారి చెయ్యి. నన్ను చంద్రరేఖ బాగున్నావా? నువ్వు కొంచెం అక్కడ ఆలాపనలు మాత్రం అక్కడ కొంచెం అట్లా నలిగితే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, అది బెస్ట్ బాపాడు. ఒక ప్రోగ్రాంలో సునీత గారు ఆనతిని ఎరా పాడారు. ఓకే. ఆనతిని ఎరా హరా సన్నుతి చేయగా సమ్మతినీయరా దొరా సన్నిధి చేరగా ఆనతినీయరా హరా. వీళ్ళకి కనుక నిజంగా అంటే ఏ లోటు లేదు అక్కడ. కేవలం వాళ్ళ వ్యక్తిని చూడలేరు అంతే. గాలి తీసుకుని హరా అన్న ఉంది చూడండి, మనిషిని దింపేసింది. ఏదో ఒకసారి అని మళ్ళీ హరా అని గాలి తీసుకుని ఆనతినీయరా హరా. అమ్మ బాబోయ్, వీళ్ళ ముందు గనక మేము నిలబడితే ఎందుకన్నా నిలవగలమా అండి? ఇప్పుడు ఆర్పి గారు చంద్రరేఖ, నీలో చాలా కాన్ఫిడెన్స్ ఉంది అని నాకు అర్థమైంది. అప్పుడే నువ్వు పాడే తీరులో చూస్తుంటే నువ్వు చాలా కాన్ఫిడెన్స్గా పాడుతున్నావు. నువ్వు రైటర్ గారి ముందు పాడిన దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆయన కూడా చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వండర్ఫుల్, చాలా బాగా పాడావు. ఆల్ ది బెస్ట్. గుడ్ చందు, వెరీ నైస్, లవ్లీ. సిఎంఆర్ విశాఖ బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో హ్యాపీనెస్ రాబోతోంది. హ్యాపీనెస్ కమ్స్ ఇన్ స్మాల్ ప్యాకేజెస్ అంటారు కదా, అలాగా ఓ చిట్టి హ్యాపీనెస్ ప్యాకేజ్ రాబోతోంది విత్ లౌడ్ ఎనర్జీ. లెట్ మీ వెల్కమ్ ది సర్ప్రైజింగ్ స్టార్ బలరామ్. సో రైజింగ్ స్టార్ అనమంటారా, సర్ప్రైజింగ్ స్టార్ అనమంటారా, లేకపోతే దూకుడు స్టార్ అనమంటారా? సార్, ఈ దూకు లేకపోతే పోలీస్కి పోస్ట్ మ్యాన్కి తేడా తెలుసు. ఈ దూకుడే లేకపోతే బలరామ్కి నాకు తేడా ఏటుంటుంది? నువ్వు ఏం చెప్పినా నేను ఫ్యాన్ కాబట్టి ఓకే అనాలబ్బా. ఫ్యాన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, జనరల్ సెక్రటరీ గారు, మీ పాట కోసం వెయిటింగ్ సార్. బలరామ్ గారు ఏం పాడతారండి? డమరకంలో నుంచి నేస్తాం సార్. అబ్బో, సింపైపోతున్నావు కానీ మైక్ తిప్పేకు, పాటని పిండి. వండర్ఫుల్, ఆల్ ది బెస్ట్ యూ బలరామ్. థ్యాంక్ యూ. నేస్తమా నువ్వే కోయిలై పాడుతానంటే తోటలో మారనా నీ కోసం. ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే తూరిపై చూడనా నీ కోసం. నేననే పేరులో నువ్వనే మాటలో నేను, ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా. ఓహో, ప్రేమకి రూపమే ఇచ్చి దానికి ప్రాణమే పోస్తే అంతగా విండుగా మనలోనా. నేస్తమా నువ్వే కోయిలై పాడతానంటే తోటలా మారనా నీ కోసం. ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే తూరిపై చూడనా నీ కోసం.
నువ్వంటే ఎంత ఇష్టం సరిపోదే ఆకాశం నాకన్నా ఇష్టం చూసావా ఈ చిత్రం కని పాపలో నా నీవే కదా ఎదయేటిలో నా నువ్వే కదా క్షణకాలమైన చాలే ఇలా అది నాకు వెయ్యలే నీతో ఈ క్షణం కాలమే మారిపోవాలే నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై పాడతానంటే తోటలా మారనా నీ కోసం ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే తూరిపై చూడనా నీ కోసం హై వోల్టేజ్ ఏంట్రా లో వోల్టేజ్ పాట తీసుకున్నావు? మనం ఎంచుకునే పాటలన్నీ డిఫరెంట్ పిచ్లో డిఫరెంట్ లెవెల్లో ఉంటాయిగా. ఇవాళ ఎందుకు కొంచెం సాఫ్ట్ అయ్యావు? ఆ కోణం కూడా చూపిద్దాం అనుకున్నావా? ఓకే, దట్స్ వండర్ఫుల్. ఆర్పి గారు, నీ ఊపికి తగ్గ పాట నువ్వు సెలెక్ట్ చేయలేదా అనిపించింది. లేదా ఈ పాటకి తను ఊపి ఇవ్వడానికి ట్రై చేశాడు? అంటే నీ ఎనర్జీ లెవెల్ ఏదైతే ఉంటుంది కదా, అది చూపించే పాట కాదు ఇది. హాయిగా రొమాంటిక్గా. అవును సార్, మెలోడీ అవును, మెలోడీ అదే. ఓకే, ఇది మెలోడీ సాంగ్ అయితే. మెలోడీ సాంగ్ ఓకే. ఆర్పి గారికి మెలోడీ సాంగ్స్ గురించి చెప్పేవరా? వెరీ గుడ్. ఇది ఒరిజినల్ గా పాడింది ఎవరు తెలుసా? హరిణి శ్రీకృష్ణ. శ్రీకృష్ణ ఎవరు? అతను కూడా నీ ఫ్యానే. ఇందాక ఫోన్ చేసి చెప్పాడు. నేను నెక్స్ట్ ఎపిసోడ్ లో ఆయన పిలిపిస్తాను నీకోసం. ఓ హై, సరే. అబ్బా, దూకుడు స్టారు. సచ్ ఎ స్వీట్ బండల్. వండర్ఫుల్. గోపిక గారు, యావా ఇక్కడ వినిపిస్తుంది. ఎలా అన్నా? ఎందుకు ఇప్పుడు మియా? ఎందుకు నా పేరు చెప్పగానే ఎందుకు మియా అన్నావు నువ్వు? పిల్లని నాకు తెలుసు, మియా అంటే పిల్లి, నేస్తమా అంటే మెలడీ అన్న విషయాలు తెలుసు. బలరామ్, సంహవ్ ఈ పాట ఇప్పుడు ఉన్న నీ గొంతుకి సూట్ కాలేదని అనిపించింది నాకు. సో నువ్వు కొంచెం బోల్డ్గా ఉన్న సాంగ్స్ పాడితే నీ గొంతులో ఒక చిన్న బ్రేక్ అలాంటిది ఉంది కదా, వాటికి బాగా సూట్ అవుతుంది. మెలడీస్ కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి అది నీ గొంతుకు అంత బాగా సూట్ అవ్వ. లేకపోతే కొంచెం బోల్డ్గా ఉన్న పాటలు సెలెక్ట్ చేసుకో. అండ్ ఈ పాట అంత ఈజీ కాదు. చరణంలో స్టెకాటో ఇవన్నీ కొంచెం డెడిటా డెడా డెడా డెడే డెడిడి ఇవన్నీ కూడా కష్టమైనవి. డ్యూయెట్ కాబట్టి దాంట్లో హార్మనీస్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ వచ్చేసరికల్లా ఫుల్నెస్ వస్తుంది ఈ సాంగ్లో. ఒక్కడే పాడుతున్నావు కాబట్టి అవన్నీ వినిపించలేదు కాబట్టి అది కూడా అవ్వచ్చు. సో బేసికల్గా ఈ పాట నీకు అంత సూట్ అవ్వలేదని అనిపించింది. ఓకేనా? సిఎంఆర్ విశాఖ బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో సరిగమా టీంలో ఉన్నటువంటి ఈ 6 పిల్లలు అద్భుతమైన పాటలు పాడారు. మరి ఈ ఎపిసోడ్ లో ఎలిమినేషన్ లేదు. నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా పిల్లలు పాడిన తర్వాత మిగిలిన 12 ఎవరు వెళ్ళిపోతారో మనం తెలుసుకుందాం. కానీ అది నెక్స్ట్ ఎపిసోడ్ లో. కానీ ఈ ఎపిసోడ్ లో బెస్ట్ పెర్ఫార్మర్ ఎవరు? సిఎంఆర్ విశాఖ బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ గా 5,000 రూపాయలు గెలుచుకునే ఆ విజేత పేరు మా జడ్జెస్ డిసైడ్ చేసే లోపు పిల్లలందరినీ ఇక్కడికి ఆహ్వానించేస్తున్నాను. సిఎంఆర్ విశాఖ బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ దిస్ వీక్ గా 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్ ని, అలాగే దివ్య డైమండ్స్ వారి పర్ల్ సెట్ ని ఎవరు గెలుచుకుంటున్నారో మనం తెలుసుకోవాలి. ఆర్పి గారు, గోపిక్ గారు. నన్ను కూడా ఇమిటేట్ చేసే ధైర్యం చేసింది చంద్రరేఖ. A square, B square, A plus B whole square. Tom and Jerry war, creating a don't care. Congratulations, Chandu. Thank you. A square, B square. అయ్యో చెప్పు. A square, B square, A plus B whole square. అది లోపల నుంచి మిమిక్రీ కళాకారులు తన్నుకుంటూ వచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ దట్స్ రియలీ వండర్ఫుల్. ఆర్పి గారు అండ్ గోపిక గారు తనకి చెక్ అందజేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. Tom and Jerry war, creating. సిఎంఆర్ విశాఖ అందిస్తున్నటువంటి క్యాష్ ప్రైజ్ 5,000 రూపాయలు. చందు పెద్ద చెక్ అందుకో. అలాగే నీకోసం
వెల్ సెట్. దివ్య డైమండ్స్ అందిస్తున్నటువంటి వెల్ సెట్, వండర్ఫుల్. మీకు ఎలా అనిపిస్తుంది చంద్రు? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫ్రెండ్స్తో అందరితో ఎంజాయ్ చేస్తూ బాగా పాడుతూ ఉన్నప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. అందరితో పాటు ఇంకా నేను బాగా పర్ఫామ్ చేయాలని కోరుకుంటున్నాను. సిఎంఆర్ విశాఖ బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో సరిగమ టీమ్ లో ఉన్నటువంటి 6 పర్ఫార్మెన్సెస్ మనం చూసాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో పదనిసా టీమ్ లో ఉన్నటువంటి 6 పర్ఫార్మెన్సెస్ చూసిన తర్వాత అప్పుడు ఆ 12 నుంచి ఒకరు ఎవరు వెళ్ళిపోతారో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మరి ఈ ఎపిసోడ్ కి సైనింగ్ ఆఫ్, బై బై ఫ్రమ్ us, బట్ పిల్లల నుంచి సైనింగ్ ఆఫ్ సాంగ్. డిల్లకు డిల్లకు డిల్లా 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 డిల్లకు డిల్లకు డిల్లా 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 వరమ్మ వరపది అరగాయో వరమ్మ వరపది అరగాయో ననవరమ్మ వరకది అరగాయో ననవరమ్మ వరపది అరగాయో నిలుకు మిలుకు సిలక నీ మీట పెదవే కొరక డిల్లగు 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 డిల్లా డిల్లగు డిల్లగు డిల్లా నిలుకు మిలుకు సిలక నీ మీట పెదవే కొరక కులితల వారి కొడుక నీకప్పుడే ఎంతటి జడుక ఏమైతో నిన్ను చూసాక ఎగిరింది మనసే ఎనక అయ్య బాబు ఎనకే పడక కొంచెం మాగరకుత పెళ్లి కోడక్క తెల్ల 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 కోడి పిల్ల నువ్వు తల్లాడెల్లి కల్లో తామే తెల్లవారి కల్లా ఎల్ల 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 నీ వల్ల కాదు ఎల్ల నీ లల్లి లల్లి చెల్లదురో ఇది చిన్న చేప పిల్ల. నిజంగా నేనేనా ఇలా మీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా, ఎన్నో వింతలు చూస్తున్నా. ఇంకా ఏదో ఏదైపోతావే ఇష్టాలే తెలిపేందుకు. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను. చూస్తూనే ప్రేమ పుట్టి నీపైనే లెన్స్ పెట్టి నిద్రపోనందే నా కన్ను. ఈ చోట ఉన్నా నీ వెంట నేనా సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే, ఎడారి అంతా నా గుండెల్లో ఇటు సెగలవుతుంటే. తరలి రాధ తనే వసంత